ఫ్రాంక్ ఈ రోజుల్లో సీనియర్ సిటిజన్స్ బయటకొస్తుంది తక్కువ. హ్మ్. హ్మ్. ఆళ్ళు టీవీలకి, వెబ్ సీరీస్‌లకి, టీవీ సీరియల్స్‌కి అడిక్ట్ అయిపోయి ఇంట్లోనే ఉంటున్నారు. ఈ జొమాటోలు ఇవన్నీ వచ్చి బ్లింకిట్స్ వచ్చిన తర్వాత అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. మహా అయితే ఆ కాలనీలో అక్కడక్కడ తిరుగుతున్నారు. అండ్ ఎక్కువగా బయట తిరుగుతుంది ఎవరంటే మనలాగా రోజు ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు. అండ్ స్కూల్ కిడ్స్. స్కూల్ కిడ్స్ సీరియస్‌లీ ఎళ్తున్నారు. చెప్పాలి అంటే హ్మ్. వాళ్ళకున్న అవేర్‌నెస్ మనకు లేదు. అపార్ట్ ఆఫ్ థట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంచెం ఈ వాటర్ స్ప్రింక్లర్స్ రోడ్‌లో ఒక కామన్ చెక్ పాయింట్స్‌లో ఈవెన్ మై సిటీ కొన్ని కామన్ చెక్ పాయింట్స్‌లో లైక్ ఏదైనా హైట్‌గా పోల్ ఉందంటే అక్కడ వాటర్ స్ప్రింక్లర్స్ అరేంజ్ చేశారు. అండ్ రోడ్ స్వీపింగ్ కొంచెం దే ఆర్ డూయింగ్ సంథింగ్. ట్రైయింగ్. ట్రైయింగ్ టు డూ సంథింగ్. అండ్ అట్‌లీస్ట్ ఇంకోటేంటంటే డస్ట్‌ని లేకపోతే హ్మ్. కన్‌స్ట్రక్షన్ డస్ట్‌ని క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. హ్మ్. బట్ అది ప్రాబ్లమ్ పెద్దది చెప్పాలంటే. ఈళ్ళ ఎఫర్ట్స్ కన్నా. అవును. అంతే. ఎందుకంటే గవర్నమెంట్ ఎంత ఎఫర్ట్ చేసినా గూడా, అక్కడ గూడా వాళ్ళకి మల్టిపుల్ ఎంటిటీస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ మున్సిపాలిటీ ఒక్కటే అన్నీ చేయలేదు గదా! అటువైపు ట్రాఫిక్ వాళ్ళు గూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయాలి. అట్ ద సేమ్ టైము ఆర్‌టీఓ వాళ్ళు గూడా వాళ్ళ డ్యూటీ సరిగ్గా చేయాలి. ఇన్స్‌పెక్షన్స్ చేస్తూ. అండ్ ఇ ఇటువైపు మళ్ళీ ఆహ్, పబ్లిక్ ఇప్పుడు నా వెహికల్ నేను ప్రాపర్‌గా మెయింటెనెన్స్ చేయకుండా అలానే వదిలేస్తే అది స్మోక్ జనరేట్ చేస్తూనే ఉంటుంది. అది ఖచ్చితంగా ఆహ్, అది అది ప్ర అది నిజమే. కరెక్ట్. పొల్యూషన్ క్రియేట్ చేస్తది. ఓకే. అండ్ ఇంకొకటొచ్చేసి అది మన సైడ్ నుంచి ఉంది. ఇలా టుగెదర్ లైక్ కలెక్టివ్ ఎఫర్ట్ అనేది కంపల్సరీగా అవసరం. అవును. ఇంకోటి ఏక్యూఐ కొంచెం హై అవుతుంది. లైక్ మోడరేట్‌కి ఎళ్తుంది అన్నప్పుడే గవర్నమెంట్ గూడా సో అండ్ సో సిటీలో మోడరేట్‌కెళ్తుంది. ఫోర్‌కాస్ట్‌ని బట్టి నెక్స్ట్ 5 డేస్ ఇలా ఉండొచ్చు అని జెప్పేసి మాస్క్‌లు పెట్టుకోండి అని ఎన్‌ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసిందనుకో. సో పిల్లలు అందరం మనం మాస్క్‌లు పెట్టుకొని ఎళ్తున్నాము అంటే అది గూడా ఒక రకమైన అవేర్‌నెస్ క్యాంపెయినే.